పిల్లలంటే మహాబోరో చేస్తారు, ఉంచుకున్న దాంతో ఎంజాయ్ చేయాలని చూస్తారు. దీనికి కొన్ని సామెతలు ఉన్నాయి. మన కంచాలను మన వండిన అన్నం మన కంచాలు పెట్టుకొని మనమే తినాలి. పక్కోడు కంచాలు అన్నం తినకపోతే మన అన్నం పాసిపోదు, మనది కూడా ఎవడో ఒకటి తింటాడు. బహుశా నేను చెప్పింది అన్న గురించి కదా, కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. అందుకే మనం మన పిల్లల్ని తప్పనిచ్చి పక్కోడి పిల్లల దగ్గర చూస్తే మన పిల్లలని ఎన్ని రోజులు అనుకుండదు, దాన్ని ఎవడోడు చూడాలని చూస్తుంది. ఇంతసేపు ఉన్నా మన జీవితం మన పిల్లలు మన సంతోషంగా మనం ఉంటే చాలు. అరే మన పిల్లమే కదరా, ఈయనమ్మ ఇది ఆడుకోతుంది, ఫస్ట్ ఉంచుకున్న నా దగ్గరికి పోదాంపా. ఇక్కడ ఈ అమ్మాయి మాత్రం ఎన్నాళ్ళు నీతో కాపురం చేస్తుంది, ఈ అమ్మాయిని కూడా ఎవడో ఉంచుకుంటాడు. అందుకే దయచేసి మన పిల్లలతో మనం ప్రశాంతంగా ఉండేది కావాలా. ఉంచుకున్న దాన్ని చూసిన ఆనందంగా, దీన్ని చూసిన బాధపడి చేయలేదు చెప్పు. మన పిల్లలు ప్రశాంతంగా ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు ఇంకో దాని దగ్గరకు పోవద్దు, మన పిల్లల్ని మనం చూసుకుంటే ఇంకొకరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మనం ఇంకో దాని దగ్గరకు పోతే ఎన్నాళ్ళు